హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ అజీమ్. నేను ఒక సిఎస్సి విఎల్ఈ. సో చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను, ఎందుకంటే ఒక మంచి స్కీమ్ గురించి తెలిసింది నాకు. సో ఇది మన అందరి విఎల్ఈ మిత్రులకు తెలియాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆ స్కీమ్ ఏమంటే పిఎంఎస్వైఎం మీన్స్ ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధన్, పిఎంఎస్వైఎం. సో ఇదొక పెన్షన్ స్కీమ్ అండి. స్పెషల్గా ఎవరి కోసం అంటే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధన్, పిఎంఎస్వైఎం. సో స్కీమ్ గురించి వివరంగా చెప్పాలంటే, లైక్ ఇది మన నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎలా ఉందో, లైక్ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఎవరైనా ఒకవేళ అప్లై చేసుకుంటే వాళ్ళు ఒక 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు, అంటే మీ ఆ వయసుని బట్టి అది మన అకౌంట్ నుంచి డిడక్ట్ అవుతుంది. అంటిల్ ఎవరైతే పర్సన్ ఉన్నాడో 60 సంవత్సరాల వరకు అది ఎవ్రీ మంత్ ఆయన అకౌంట్ నుంచి డిడక్ట్ అవుతూనే ఉంటుంది. సో వన్స్ 60 సంవత్సరాలు అయిన తర్వాత ఆయనకు నెలసరి పెన్షన్, అంటే మంత్లీ పెన్షన్ రావడం జరుగుతుంది. సో ఇది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళ నెలసరి ఆదాయం లైక్ మంత్లీ ఇన్కమ్ అనేది 15,000 కన్నా ఎక్కువ ఉండకూడదు, 15,000 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో వాళ్ళు ఈ స్కీమ్కి అర్హులు. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, వాళ్ళు అంటే ఒక 18 నుంచి 40 సంవత్సరాలు వీళ్ళకి అర్హులు. సో వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళ అకౌంట్ నుంచి అమౌంట్ డిడక్ట్ జరుగుతుంది. సో అది అట్ ద సేమ్ టైం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఒక ఎవ్రీ 120 రూపీస్ వాళ్ళ అమౌంట్ నుంచి డిడక్ట్ అయింది అనుకోండి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఇక్కడ 120 రూపీస్ యాడ్ చేయడం జరుగుతుంది. సో అలా జరిగి ఆ మనిషి 60 సంవత్సరాలు వచ్చే వరకు అది ఎవ్రీ మంత్ డిటెక్ట్ అయి ఉంటుంది. సో వన్స్ 60 సంవత్సరాలు అయిన తర్వాత ఆయనకు ఒక పెన్షన్ రూపంలో లైక్ ఒక 3,000 వరకు పెన్షన్ రూపంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఒక మంచి ఆలోచన ఒక గవర్నమెంట్ నుంచి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి మన పిఎఫ్ అనేది వర్తించదు, ఇంకా ఎన్పిఎస్ కూడా వర్తించదు. కాబట్టి ఈ యొక్క స్కీమ్ అనేది అందరికీ ఉపయోగించాలని మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ స్కీమ్ తేవడం జరిగింది. సో ఈ స్కీమ్కు ఎలా అప్లై చేయాలి మన సిఎస్సి నుంచి అని నేను ముందున్న వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఒకవేళ దీని గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా మన యొక్క డిస్ట్రిక్ట్ మేనేజర్స్ కూడా వాళ్ళకి అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్తారు. ఓకేనా? సో మనం నెక్స్ట్ అనేది మన కంప్యూటర్ స్క్రీన్ మీద చూద్దాం. సో గూగుల్ మే हम लोग को PMSYM అని టైప్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్లో న్యూ ఎన్రోల్మెంట్ ప్రెస్ చేయాలి. క్లిక్ చేయంగానే ఇలా డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, న్యూ సిఎస్సి విఎల్ఈ. సో మనం సిఎస్సి విఎల్ఈలు దీనికి ప్రెస్ చేస్తే మన సిఎస్సి ఐడి అడుగుతుంది, ఎస్ అని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఇది ముందుకు తీసుకెళ్తుంది. సో మన సిఎస్సి ఐడి ఉంది, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్. సో ఇది మన లాగిన్ అయిన డాష్బోర్డ్ ఇలా ఉంటుంది. ఇది డాష్బోర్డ్. సో సర్వీసెస్కి వెళ్ళి ఇక్కడ చూడండి, ఎన్రోల్మెంట్ ఉంది, ఇలా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. కానీ స్పెషల్గా మనం చూడాల్సింది ఏంటంటే ఎన్రోల్మెంట్. సో ఫస్ట్ ఎన్రోల్మెంట్ క్లిక్ చేయగానే ఇక్కడ ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధన్ యోజన ప్రెస్ చేయాలి. ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ శ్రమ్ కార్డ్ ఉన్న వాళ్ళే దీన్ని అర్హులు. ఒకవేళ కస్టమర్కి ఈ శ్రమ్ కార్డ్ లేకపోతే మనం ఈ శ్రమ్ కార్డ్ అప్లై చేసి మళ్ళీ దీనికి అప్లై చేయాలి. సో ఇక్కడ నేను ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళ ఈ శ్రమ్ నంబర్ ఇక్కడ కొడుతున్నాను. ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ స్పెషల్గా చూస్తే ఏంటంటే మనకు 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళే ఈ స్కీమ్కి అర్హులు.
సో డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఆధార్ నంబర్ ఎంట్రీ చేయాలి. ఏదైతే పర్సన్ ఉన్నారో వాళ్ళ ఆధార్ నంబర్ ఎంట్రీ చేయాలి. సో పైన అనేది ఈస్టమ్ నంబర్ ఎంటర్ చేసి డిఓబి సెలెక్ట్ అయిన తర్వాత ఆధార్. సో వాళ్ళ మొబైల్‌కి ఏదైతే ఆధార్‌లో మొబైల్ ఉందో అక్కడ కస్టమర్‌కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని మనం ఎంట్రీ చేయాలి ఇక్కడ. ఎంటర్ చేసి ప్రొసీడ్. సో ఈస్టమ్ యూఎన్ఎన్ వెరిఫైడ్. సో ఓకే. దెన్ నెక్స్ట్ మనం కింద చూస్తే వాళ్ళ డిస్ట్రిక్ట్ ఎక్కడ, పిన్ కోడ్ ఏమొస్తుంది అండ్ ఆటోమేటిక్ మనం ఈస్టమ్ నుంచి కొంచెం డేటా ఫెచ్ అవుతుంది. సో రిమైనింగ్ ఏదైతే ఫెచ్ కాలేదో మనం ఆ డీటెయిల్స్‌ని ఫిల్ చేయాలి. సో పైన చూడండి మొబైల్ నంబర్ వెరిఫై. సో ఒకసారి మొబైల్ నంబర్ కూడా వెరిఫై క్లిక్ చేస్తే సో మొబైల్‌కి కూడా ఒకసారి ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఇలా ఓటీపీ ప్రెస్ చేసిన తర్వాత ప్రొసీడ్ అంటే మొబైల్ నంబర్ కూడా వెరిఫై అయిపోతుంది. సో ఇక్కడ కిందికి వస్తే మనం ఏ డిస్ట్రిక్ట్ ఎక్కడి నుంచి అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ అడుగుతుంది చూడండి. మీరు ఏదైనా పీఎఫ్ నుంచి ఏమైనా వస్తుందా మీకు అనేది. సో ఇది నో అని పెట్టేసేయాలి. రిమైనింగ్ ఇంకో ఆప్షన్‌లో కూడా నో అని పెట్టేస్తే దీనికి ఎలిజిబుల్ అన్నమాట. సో ఇది టిక్ చేసుకొనేయాలి. టిక్ చేసి చూడండి ఇది స్టార్టింగ్ నుంచి మనం ఈస్టమ్ ఎంట్రీ చేసినాం, డిఓబి ఎంట్రీ చేసినాం, తర్వాత ఆధార్ ఎంట్రీ చేసినాం, మొబైల్ నంబర్ వెరిఫై చేసినాం. ఆ లొకేషన్ అనేది మనం వెరిఫై చేసిన తర్వాత కన్సెంట్ అగ్రీ అయిన తర్వాత ప్రొసీడ్. దెన్ అప్లికేషన్ సబ్మిటెడ్. ఓకే. సో ఇది మనం ఎంటర్ చేసిన బేసిక్ డీటెయిల్స్ ఫర్ న్యూ సబ్స్క్రైబర్ ఎన్రోల్మెంట్. సో ఇలా వస్తుంది. సో మన నెక్స్ట్ స్టెప్‌కి వెళ్దాం. కాదు నేను కస్టమర్ యొక్క బయోమెట్రిక్‌తోని వెరిఫై చేస్తున్నా. సో ప్రొసీడ్ అని చేస్తే ఇక్కడ, ఇక్కడ చూడండి నేను ఓటీపీ ద్వారా కూడా చేసుకోవచ్చు. కానీ నాకు బయోమెట్రిక్ ఉంది కాబట్టి నేను బయోమెట్రిక్ ద్వారా నేను కస్టమర్ యొక్క అథెంటికేషన్ చేస్తున్నా. సో మీరు ఓటీపీ ద్వారా కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. బట్ నా దగ్గర అథెంటికేషన్ డివైస్ ఉంది కాబట్టి మంత్ర. సో నేను ప్రొసీడ్ అని చేసిన తర్వాత ఇక్కడ కన్సెంట్ అగ్రీ చేయాలి. కొంచెం లోడ్ అవుతుంది. కొంచెం వెయిట్ చేయాలి. ఓకే. అయిన తర్వాత చూడండి ఫింగర్‌తో మంత్ర స్కానర్ నుంచి నేను కస్టమర్ యొక్క అథెంటికేషన్ తీసుకున్నాను. సో ఇది సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత ఇలా డిస్‌ప్లే అవుతుంది. సో అప్పుడు మనం కస్టమర్‌ని అడగాలి. సో వాళ్ళనేది అంటే ఎవ్రీ మంత్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ చేసుకోవడానికి పెట్టుకుంటారా? లేకపోతే క్వార్టర్లీ పెట్టుకుంటారా? లేకపోతే హాఫ్ ఇయర్లీ పెట్టుకుంటారా? లేదా ఇయర్లీ అనేది పెట్టుకుంటారా? అనేది వాళ్ళకి అడగాలి. సో నా కేస్‌లో ఏందంటే కస్టమర్ అనేది ఎవ్రీ 3 మంత్స్‌కి డిడక్ట్ అయ్యేటట్టు చేయండి అని చెప్పాడు. సో నేను ఆ ఆప్షన్‌ని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ అమౌంట్ చూడండి. ఎవ్రీ మంత్ అనేది ఈ అమౌంట్ అకౌంట్ నుంచి డిడక్ట్ అవుతుంది. సో కస్టమర్ ఏమనంటే ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి పెడదామని అన్నాడు. సో నేను ఆ సెలెక్ట్ చేశాను ఆ ఆప్షన్‌ని. తరువాత ఆయన బ్యాంక్‌ని వెరిఫై చేసుకోవాలి. ఇది ఈ ఈ ఇదనేది మనం ఈస్టర్న్ కార్డ్ అప్పుడు ఎంట్రీ చేస్తే ఆ డీటెయిల్స్ ఫెచ్ అవుతొస్తుంది. సో ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ కూడా మెన్షన్ చేయాలి. అకౌంట్ నంబర్ ఆల్రెడీ ఉంటుంది. ఎందుకంటే మనం ఈస్టర్న్ నుంచి డేటాను ఫెచ్ చేశాం కాబట్టి అకౌంట్ హోల్డర్ నేమ్ ఎంట్రీ చేయాలి ఇక్కడ. అకౌంట్ హోల్డర్ నేమ్ ఎంట్రీ చేసిన తర్వాత రిమైనింగ్ ఈ డీటెయిల్స్ అయితే అలానే వస్తుంది. ఇక్కడ నామినీగా ఆయన తన యొక్క భార్యను పెట్టుకున్నాడు. సో ఈ ఆప్షన్‌లో అయితే స్పౌస్ అని లేదు. సో జస్ట్ అదర్స్ అని పెట్టిన తర్వాత
సో అదర్స్ పెట్టి నామినీ యొక్క స్పౌస్ నేమ్, సో ఎవరైతే ఇక్కడ హస్బెండ్ ఉంటారో ఆబ్వియస్లీ పర్సనే ఉంటాడు. సో అక్కడ స్పౌస్ నేమ్ అని అది ఎంట్రీ చేయాలి. ఇక్కడ నామినీ చూడండి, ఆల్రెడీ మనం నామినీ ఎంట్రీ చేశాము. అది కూడా ఈ స్టమ్ కార్డ్లో ఫెచ్ అయ్యి వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే మనం మాన్యువల్గా ఎంట్రీ చేయాలి. సో ఎంట్రీ చేసిన తరువాత మనం ఈ కన్సర్న్ని అగ్రీ చేసి దెన్ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అంటే ఇలా ఈ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి, ఈ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా డౌన్లోడ్ చేసుకొని ఈ ఫామ్ని మనము ప్రింట్అవుట్ ప్రింట్అవుట్ చేసి, ఎందుకంటే దీంట్లో కస్టమర్ యొక్క సిగ్నేచర్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ ఫామ్ చూడండి, అప్లికేషన్ కమ్ మ్యాండేటెడ్ ఫామ్ ఉంది. దీన్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ కింద చూస్తే ఇక్కడ కస్టమర్ యొక్క సిగ్నేచర్ ఉంటుంది. కుమ్మరి హరీష్ అని కస్టమర్ నేమ్. సో ఆయన సిగ్నేచర్ తీసుకొని నెక్స్ట్ వచ్చే దాంట్లో మనం అప్లోడ్ చేయాలి. సో నేను ఇప్పుడు ప్రింట్అవుట్ తీసుకుంటాను. ప్రింట్అవుట్ తీసిన తర్వాత మనం ప్రొసీడ్ అని ప్రెస్ చేస్తే ఆ ఫామ్ ఏదైతే వెనకాల వచ్చిన ఫామ్ ఉందో, ఏదైతే మనం కస్టమర్ నుంచి ఆ సిగ్నేచర్ తీసుకున్నామో ఆ ఫామ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ స్లైడ్లో ఆ ఫామ్ని అప్లోడ్ చేయాలి. సో ఈ ఫామ్ అనేది ఏదైతే మనము సిగ్నేచర్ తీసుకున్నామో కస్టమర్ది, ఆ ఫామ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి. సో ఏదైతే మనం ఆ ఫామ్ని ప్రింట్అవుట్ సిగ్నేచర్ తీసుకున్నామో ఆ స్కాన్ కాపీని చూడండి, నేను ఒక సిగ్నేచర్ తీసుకున్నాను కస్టమర్ది. ఇక్కడ అప్లోడ్ చేస్తే ఇలా ప్రివ్యూ వస్తుంది. సో ఇలా ప్రివ్యూ అయిన తర్వాత దెన్ ప్రొసీడ్ అని ప్రెస్ చేస్తే నెక్స్ట్ స్టెప్ అనేది పేమెంట్. సో కస్టమర్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, కస్టమర్ అనేది ఎవ్రీ 3 monthsకి ఒకసారి డిడక్షన్ కావాలని చూస్ చేసుకున్నాడు కాబట్టి, సో స్టార్టింగ్లో అంటే మనం ఎట్లా చూస్ చేసుకున్నామో దాన్ని బట్టి అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ లోడ్ అవుతుంది, కొంచెం వెయిట్ చేద్దాం. ఇలా లోడ్ అయిపోయింది. సో 3 months యొక్క అమౌంట్ అనేది మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. రైట్ సైడ్లో కనిపించినంత ఇక్కడ చూడండి, పే విత్ సిఎస్సి పే అని ఉంటుంది. ఆ పేమెంట్ అనేది మనం సిఎస్సి వ్యాలెట్ నుంచి పేమెంట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ప్రెస్ చేస్తాను పే విత్ సిఎస్సి వ్యాలెట్. సో ఇలా పే విత్ సిఎస్సి నుంచి ప్రెస్ చేయగానే అది మన సిఎస్సి వ్యాలెట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, అమౌంట్ అనేది ఇంత డిడక్ట్ అవుతుంది. సో ఈ అమౌంట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే టోటల్ అమౌంట్ ఉంది, కానీ మన వ్యాలెట్ నుంచేమో ఈ అమౌంట్ డిడక్ట్ అవుతుంది. సో రిమైనింగ్ అరౌండ్ 22 రూపీస్ 25 రూపీస్ మనకు ఇక్కడ ప్రాఫిట్ అన్నమాట. అంటే మనం కస్టమర్ నుంచి ఎంతైతే అమౌంట్ టోటల్గా ఉందో ఆ అమౌంట్ తీసుకోవాలి. సో రిమైనింగ్ అనేది మన సిఎస్సి వ్యాలీకు ప్రాఫిట్. సో పేమెంట్ అయిన తర్వాత ఫైనల్గా ఇలా మనకు ఈ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ కార్డ్ని మనము ఐదర్ కస్టమర్కు లామినేషన్ చేసి ఇవ్వచ్చు, లేదా ఒక కాపీ కూడా ఇచ్చేయచ్చు, ఎందుకంటే వాళ్ళు ఫర్దర్గా యూజ్ చేయడానికి. సో నేను ఇది ఇక్కడ పీడిఎఫ్లో సేవ్ చేసి ఇలా చూడండి, ఇలా కార్డ్ ఉంటుంది అది. సో నేను ప్రింట్అవుట్ తీసి కూడా మనం కస్టమర్కి ఇవ్వచ్చు. సో ఇలా ఫైనల్గా అనేది కార్డు మనకు వస్తుంది. సో దీంట్లో ఈ అప్లైలో మీకు ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ వీడియోని మీరు బ్యాక్వర్డ్ చేసి కూడా చూసుకోవచ్చు. నేను మ్యాక్సిమం నాకు సాధ్యమైనంత వరకు వివరించాను. సో చూడండి, చాలామంది ఉన్నారు, వాళ్ళకు ఒక పెన్షన్ రూపంలో రావాలంటే వాళ్ళు ఈ స్కీమ్ని అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో మన సిఎస్సి మిత్రులు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన డిస్ట్రిక్ట్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. ఓకేనా? ఇంకా ఇలా అప్లై చేసిన తర్వాత మనకు ఇలా డాష్ బోర్డర్లో ఇంతవరకు 0 ఉండే, ఇప్పుడు నేను 1 అప్లై చేశాను కాబట్టి 1 అని వచ్చింది. సో ఇలా డాష్ బోర్డ్ ఉంటుంది.
సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు. సో ఫ్యూచర్లో కూడా ఏదైనా కొత్త స్కీమ్ వచ్చినా, ఏదైనా సర్వీస్ వచ్చినా నేను వీడియో తీసుకొచ్చి మీకు పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్.